రైతు సోదరులకు నమస్కారం. ఈ వీడియోలో మనం మొక్కలకు అవసరమైనటువంటి పోషకాల గురించి తెలుసుకుందాం. పోషకాలు అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణికి పోషకాలు అనేవి కావాలి. పోషకాలు మొక్కలకు కూడా అవసరం ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అది కూడా మనతో పాటు జీవించేదే కాబట్టి, అది కూడా ప్రాణి జీవం ఉన్నదే కాబట్టి దానికి కూడా పోషకాలు అవసరం ఉంటాయి అన్నమాట. అయితే ఈ పోషకాలలో మనకు మొక్కలకు సంబంధించి రెండు రకాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి స్థూల పోషకాలు, రెండవది వచ్చేసి సూక్ష్మ పోషకాలు. ఈ వీడియోలో మనం స్థూల పోషకాల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే సూక్ష్మ పోషకాలు అనేవి కూడా ఉంటాయి, అవి 9 దాకా ఉంటాయి. అదేవిధంగా స్థూల పోషకాలు కూడా 9 ఉంటాయి. మనకు మొత్తం ఈ స్థూల పోషకాలలో 9 పోషకాలు, తర్వాత సూక్ష్మ పోషకాలలో 9 ఉంటాయి. మొత్తం 18 పోషకాలు మొక్కకు అవసరం ఉంటాయి అన్నమాట. సూక్ష్మ పోషకాలు ఏమేమి ఉంటాయి అనేది మీకు మామూలుగా చెప్తా, కానీ వాటి గురించి మాత్రం నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇంకో వీడియోలో చేస్తా. ఈరోజు మాత్రం మనం ఈ స్థూల పోషకాలు ఏమేమి ఉంటాయి, అవి మనకు మొక్కలకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనే దాని మీదనే చెప్తా మీకు. స్థూల పోషకాలు 9 ఉంటాయి. ఈ 9 ఏంటో చూద్దాం. ఒకటి నిర్మాణాత్మక పోషకాలు, రెండవది ప్రధాన పోషకాలు, మూడవది ద్వితీయ పోషకాలు, నిర్మాణాత్మక పోషకాలు అనేటి ఏంటంటే, మనం ఈ భూమి మీద నివసిస్తున్నాం కాబట్టి ఈ మొక్కల్లో అవసరమైనటువంటి పోషకాలు ఏంటంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. ఈ 3 కూడా మొక్కకు అత్యంత అవసరమైన నిర్మాణాత్మక పోషకాలు అన్నమాట. తర్వాత ప్రధాన పోషకాలు అంటే ఆహారం ఉంటాయి అన్నమాట. అది మొక్క తీసుకునే ఆహారంలో లభిస్తాయి కాబట్టి అవి ఏముంటాయంటే నత్రజని, భాస్వరము, పొటాష్. ఈ 3 ఉంటాయి ప్రధాన పోషకాలు. ద్వితీయ పోషకాలు వచ్చేసి 3 ఉంటాయి. అవేంటంటే కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. సో ఈరోజు మనం ఈ వీడియోలో స్థూల పోషకాలైనటువంటి 9 పోషకాలలో అవి నిర్మాణాత్మకానికి ఏమి ఉపయోగపడతాయి, ప్రధాన పోషకాలు ఏవి ఉపయోగపడతాయి, ద్వితీయ పోషకాలు ఏమి ఉపయోగపడతాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తర్వాత సూక్ష్మ పోషకాలు అనేటివి మొక్కలకు తక్కువ పరిమాణంలో అవసరమైనటువంటివి అన్నమాట. సూక్ష్మ పోషకాలు మొక్కలకు తక్కువ పరిమాణంలో అవసరమవుతాయి అన్నమాట. అవి అందుకే వాటిని సూక్ష్మ అంటే మనం సూక్ష్మదర్శనంలో చూస్తే కనబడేటట్టు ఉంటాయి అన్నమాట. అందుకనే అంత తక్కువ మోతాదైనా సరే అవి మొక్కకు తక్కువ మోతాదులో అందించినా సరే అవి మొక్కలు మంచిగా సంగ్రహించుకొని వాటిల్లో లోపాలు లేకుండా మంచిగా పెరిగేలాగా ఉంటాయి అన్నమాట. అవి వచ్చేసి ఇవి కూడా 9 ఉంటాయి. వీటిల్లో ఈ 9 మనకు ఏమేమి ఉంటాయంటే క్లోరిన్, కోబాల్ట్, కాపర్, తర్వాత బోరాన్, ఐరన్, మాంగనీస్, మాలిబ్డినం, తర్వాత నికెల్, జింక్. మీకు ఈ నికెల్, క్లోరిన్, కోబాల్ట్ గురించి మీరు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవి భూమిలో సహజ సిద్ధంగానే లభిస్తాయి. వీటికి ప్రత్యేకంగా మనం పిచికారీ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ బోరాను, ఐరను, కాపరు,
మాంగనీసు, మాలిబ్డినము, జింకు ఇవన్నీ చూసారా, ఇవి అత్యంత ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు. ఇవి మొక్కల్లో ఏమాత్రం లోపించినా సరే మొక్క ఎదుగుదల కానీ, రోగనిరోధక శక్తిలో కానీ, ఇంకా వేరే అంటే పూత కాత విషయంలో కానీ, పూత రాలిపోవడంలో కానీ, కాయలు కుళ్ళిపోవడంలో కానీ, ఆ విధంగా మనకి ఈ సూక్ష్మ పోషకాల లోపాలు వచ్చినప్పుడు ఆ మొక్కల్లో ఆ విధమైన తేడాలు మనం గమనించవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం మొక్కలకు అవసరమైనటువంటి నిర్మాణాత్మక పోషకాల గురించి తెలుసుకుందాం. నిర్మాణాత్మక పోషకాలు అంటే మొక్క ఏ విధంగా ఎదగాలి, అంటే దాని నిర్మాణం ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి ఈ పోషకాలు అవసరమవుతాయి. వీటిల్లో 3 ఉన్నాయండి. ఒకటి కార్బన్, రెండవది హైడ్రోజన్, మూడవది ఆక్సిజన్. ఈ 3 పోషకాలు కనుక మొక్కకు అందకపోతే అసలు ఈ భూమి మీద ఏ మొక్క కూడా తన మనుగడ సాగించలేదన్నమాట. అయితే ఈ 3 పోషకాలు మనం అందించాల్సిన అవసరం లేదు మొక్కకి, ఎందుకంటే ఇది ప్రకృతి తన సహజ సిద్ధంగా అందిస్తుంది. కార్బన్ అనుకోండి గాల్లోనే ఉంటుంది, హైడ్రోజన్ అనుకోండి నీటిలో ఉంటుంది, మూడవది ఆక్సిజన్, అది కూడా గాల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ 3 పోషకాలు కూడా అత్యంత అవసరమైన పోషకాలు. ఈ 3 లేకపోతే మొక్క మనుగడ కష్టం. కాబట్టి ఈ 3 కూడా ప్రకృతి తన సహజ సిద్ధంగా మొక్కలకు అందిస్తుంది. మొక్కలు ఈ ప్రకృతిలో లభించేటువంటి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ని సంగ్రహించుకొని వాటి మనుగడ సాగిస్తాయి అన్నమాట. ఇప్పుడు నిర్మాణాత్మక పోషకాలలో ఈ కార్బన్ అనేది కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఈ 3 మొక్క కిరణజన్య సమీకరణ క్రియకు ఉపయోగపడేవి అన్నమాట. ఇందులో ఈ 3 లేకపోతే మొక్క తన ఆహారాన్ని తయారు చేసుకోలేదు. అంటే గ్లూకోజ్, అంటే మొక్క భాషలో మనం గ్లూకోజ్ అంటాం, మన భాషలో కార్బోహైడ్రేట్స్ అంటే శక్తి అంటాం, దాన్ని తయారు చేసుకోలేదు. అది ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, కిరణజన్య సంయోగ క్రియ అంటే ఏం లేదండి, మొక్కలు సూర్యరశ్మి నుంచి ఆ సూర్యకాంతి శక్తిని గ్రహించి గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ద్వారా, నీటి ద్వారా అది మొక్క లోపల ఆహారాన్ని తయారు చేసుకుంటుంది అన్నమాట. దానికి ఈ విధమైన చిన్న ఈ సూత్రాన్ని చూడండి మీరు. 6 అణువుల కార్బన్ డైఆక్సైడ్, 6 అణువుల నీరు, తర్వాత ఈ సూర్యకాంతిని మొక్క ఎప్పుడైతే సంగ్రహిస్తుందో అది మొక్క లోపల ఏం చేస్తుందంటే ఇట్లా గ్లూకోజ్ అనే దాన్ని తయారు చేసుకుంటుంది. C6H12O6 అనేది గ్లూకోజ్. అదేవిధంగా ఈ 6 అణువుల ఆక్సిజన్ అన్నమాట. సో మనకు మొక్కలో కిరణజన్య సంయోగ క్రియ జరగాలి, మొక్క నిర్మాణం జరగాలి అంటే ఈ 3 పోషకాలు కూడా ఇంపార్టెంట్. అందులో కార్బన్ కూడా చాలా ముఖ్యమైనది అన్నమాట. అయితే ఈ మొక్క తయారు చేసుకున్నటువంటి గ్లూకోజ్ అంటే ఈ కార్బోహైడ్రేట్స్ ఏమైతే ఉన్నాయో అది మనం ఆహారం ఏమైతే తీసుకుంటాం అంటే అన్నం కానీ, గోధుమలు కానీ ఇలాంటివి తీసుకుంటాం కదా, దాని ద్వారా మనకు శక్తి వస్తుంది కదా. అదేవిధంగా ఈ మొక్కలో కూడా ఈ C6H12O6 అంటే ఈ గ్లూకోజ్ అనేది ప్రాథమిక శక్తి వంటిదన్నమాట. దాంతో అది మొక్క ఏ విధంగా ఎదగాలి, మొక్కలో జీవక్రియలు ఏమి జరగాలి అనేది ఈ కార్బన్ ద్వారా జరిగిద్ది అన్నమాట. ఇంకోటి మనకు ప్రోటీన్లు, మన శరీరంలో ప్రోటీన్లు అవసరం ఉంటాయి కదా, ప్రోటీన్లు. అదేవిధంగా లిపిడ్స్ అని ఉంటాయి, మన శరీరంలో కూడా లిపిడ్స్ ఉంటాయి. మొక్కలో ఈ ప్రోటీన్స్, లిపిడ్స్ అనేవి తయారు కావాలంటే ఈ కార్బన్ అనే పోషకం అవసరం అన్నమాట. అందుకని దీన్ని మనం ప్రత్యేకంగా అందించాల్సిన అవసరం లేదు. ప్రకృతి తన సహజ సిద్ధంగా అంటే గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని మొక్క ఆకులు సంగ్రహించుకోవడం వల్ల అది మొక్కకు అంది ముఖ్యంగా కిరణజన్య సంయోగ క్రియ అనేది జరగాలంటే ఈ కార్బన్ అనేది, హైడ్రోజన్ అనేది, ఆక్సిజన్ అవసరం. కాబట్టి దాని ద్వారా తయారైనటువంటి ఆహారాన్ని మొక్క జీవక్రియకి, దాని పెరుగుదలకి, తర్వాత ప్రోటీన్స్, లిపిడ్స్ లాంటివి తయారు చేసుకోవాలి అంటే కార్బన్ అనే పోషకం చాలా ముఖ్యమైనది. ఇప్పుడు రెండవ నిర్మాణాత్మక పోషకమైనటువంటి హైడ్రోజన్ గురించి తెలుసుకుందాం. హైడ్రోజన్ అనేది మనం ముఖ్యంగా రైతు సోదరులు నీటిపారుదల చేస్తారు కదండి, నీళ్ళు ఎప్పుడైతే మొక్కకు మనం అందిస్తామో ఆ నీళ్ళల్లో హైడ్రోజన్ ఉంటుందన్నమాట. ఈ హైడ్రోజన్ అనేది సాధారణంగా మనకు విత్తనాలు మొలకెత్తుతాయి కదండి. విత్తనాలు మొలకెత్తాలి అంటే ఆ విత్తనానికి సరిగ్గా హైడ్రోజన్ అనేది తగలాలన్నమాట. అంటే మనం అందించినటువంటి నీటి చెమ్మ ద్వారా
ఆ విత్తనము హైడ్రోజన్ను సంగ్రహించుకొని మొలకెత్తేలా చేస్తుంది అనమాట. అంటే మనకు విత్తనం మొలకెత్తాలంటే హైడ్రోజన్ కావాలి, అది నీళ్ళల్లో ఉంటుంది అనమాట. ఇంకోటి కిరణజన్య సంయోగ క్రియలో హైడ్రోజన్ అనేది లేకపోతే కిరణజన్య సంయోగ క్రియ అనేది జరగదండి. అంటే మొక్కలో ఆహారం తయారు చేసుకోవాలి అంటే ఈ హైడ్రోజన్ అనేది పోషకం తప్పకుండా అవసరం ఉంటుంది అనమాట. ఇప్పుడు మొక్కకు మనం నీళ్ళు అందించినప్పుడు మొక్క ఎదుగుదల అంటే సరైన దిశలో ఎదిగేటట్టు, తర్వాత మొక్క దృఢంగా ఉండేటట్టు, తర్వాత మీరు ఒకవేళ పంట కనుక నీరు అందించలేదు అనుకోండి, అంటే బెట్ట పరిస్థితికి దారి తీశారనుకోండి, ఆ మొక్కలు చూడండి ఎలా డీలా పడిపోయి ఉంటాయి, అంటే వడపడిపోయినట్టుంటాయి కదా. అలాంటి వాటి నుంచి ఈ మొక్క రక్షణ పొందాలి అంటే మొక్కకు హైడ్రోజన్ అనేది అవసరం. అంటే హైడ్రోజన్ నీటి ద్వారా వస్తుంది కాబట్టి మొక్కకు నీళ్లు సమపాలలో అవసరం అన్నమాట. ఇప్పుడు భూమి లోపల మనకు మొక్కకు వేర్లు ఎక్కువ రావాలన్నా కానీ నీటిపారుదల అంటే నీరు చాలా అవసరం అన్నమాట. ఎప్పుడైతే వేర్లు ఎక్కువ వస్తాయో అవి మొక్క ఏం చేస్తుందంటే మొక్క వేర్లు భూమిలో ఉన్న పోషకాలని ఎక్కువగా సంగ్రహించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ మొక్క వేర్లు తీసుకున్న పోషకాలని మొక్కలోని ప్రతి భాగానికి అందించాలంటే ఈ హైడ్రోజన్ అనేది అవసరం. ఉదాహరణకు మీరు చూడండి, ఎక్కడైనా కొమ్మలు విరగొట్టండి, లేదా పండ్లు చూడండి, పువ్వులు చూడండి, పువ్వులు నలిపిరు అనుకోండి మీకు నీళ్ళే వస్తాయి, పండ్లు నలిపినా కానీ నీళ్ళే వస్తాయి, కొమ్మలు విరగొట్టినా కానీ నీళ్ళే వస్తాయి. అంటే మొక్క వేర్ల ద్వారా తీసుకున్నటువంటి పోషకాలని ఈ నీరు అనేది మొక్కలోని ప్రతి భాగానికి అందించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు ఎక్కువ ఉష్ణోగ్రతల నుంచి, కరువు పరిస్థితుల నుంచి రోగ నిరోధక శక్తి మంచిగా ఉండాలి అంటే మొక్కకు హైడ్రోజన్ అనేది చాలా అవసరం. కాబట్టి ఈ మంచినీళ్ళు అందించాలండి. మంచినీళ్ళు అందించినప్పుడు మొక్కకు మంచి హైడ్రోజన్ పోషకం అనేది వస్తుందన్నమాట. మొక్కలు కూడా చాలా తెలివైనవి అండి. మన మంచినీటిని అవి తీసుకుంటాయి. ఉప్పు నీళ్ళు కానీ వేరే ఏమన్నా ఇస్తే చూడండి మీకు మొక్కలు చనిపోతాయి అన్నమాట. కాబట్టి ఈ హైడ్రోజన్ అనే పోషకము నీటి ద్వారా అందిద్ది. కాబట్టి మనం నీరు సమృద్ధిగా మొక్కలకు అవసరమైన సమయంలో ఇచ్చినట్లయితే ఈ హైడ్రోజన్ అనే పోషకాన్ని మొక్కకు అందించి దాని పనితీరు మంచిగా మెరుగుపడేటట్టు చేయొచ్చు అన్నమాట. మూడవ నిర్మాణాత్మక పోషకమైనటువంటి ఆక్సిజన్ గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి కూడా ఆక్సిజన్ అనేది అవసరం అండి. అది మొక్క అయినా సరే, జీవైనా సరే, మనుషులైనా సరే, ఎవరికైనా సరే ఆక్సిజన్ అనేది అవసరం. ఈ ఆక్సిజన్ ఎట్లా ఉపయోగపడిద్దంటే మన శరీర భాగం కానీ, మొక్కలు కానీ, లేదా జంతువులు కానీ వాటి శరీర భాగాలన్నీ చిన్న చిన్న కణజాలాలతో నిర్మితమై ఉంటాయి. చిన్న చిన్న కణజాలాలు ఇట్లా చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట. అవి చాలా కొన్ని కోట్లల్లో ఉంటాయి అన్నమాట. మనిషి శరీరంలో కానీ, లేదా జంతువుల శరీరంలో కానీ, లేదా మొక్కల శరీరంలో కానీ కొన్ని కోట్లు ఉంటాయి అన్నమాట. ఈ ప్రతి కణానికి కూడా ఆక్సిజన్ అనేది అవసరం. ఈ ఆక్సిజన్ అనేది సరిగా అందకపోతే ఈ కణాలు చనిపోతూ ఉంటాయి. కాబట్టి మొక్కలోని కణాల శ్వాసక్రియ కోసం ఈ ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ శ్వాసక్రియ అనేది మనం పగలు రాత్రి అంటే జంతువు కానీ మొక్క కానీ పగలు రాత్రి చేస్తూనే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ కణాలకు ఎప్పుడు ఆక్సిజన్ అందాలి. కాబట్టి ఈ ఆక్సిజన్ అనేది చాలా ముఖ్యమైన పోషకం అన్నమాట. ఇంకొకటి, మనం మనుషులు కానీ జంతువులు కానీ పునరుత్పత్తి చేస్తాం కదండి. అంటే మనం మన పిల్లల్ని కానీ అంటే మన సంతతిని పెంచుకోవడం, వాళ్ళ సంతతిని పెంచుకోవడం అలా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మొక్కల్లో కూడా పునరుత్పత్తి అంటే మనం తీసుకునే ఆహారం ఉంది కదండి. సపోజ్ వడ్లు కానీ, పత్తి కానీ, మిర్చి కానీ, లేదా పండ్లు కానీ అది పునరుత్పత్తితోటి అంటే అది పునరుత్పత్తిలాగా అనమాట. అంటే అవి మళ్ళీ మనం పంటలో వేస్తే అంటే ఎక్కడన్నా భూమి మీద వేస్తే మళ్ళీ అవి మొలకెత్తి మళ్ళీ మనకు పండ్లు లేదా గింజలు అలాంటివి ఇవ్వడం జరిగింది కదా. అంటే ఈ పునరుత్పత్తి అనేది జరగాలి అంటే దాని సంతతి పెంచుకోవాలి అంటే ప్రతి జీవికి కూడా ఆక్సిజన్ చాలా ముఖ్యమైన పోషకం. మొక్కలకు కూడా అదే అనమాట. మొక్కల్లో సరిగ్గా ఆక్సిజన్ అందలేదనుకోండి, అవి సరిగ్గా పుష్పించక అంటే పువ్వులు రాక, తర్వాత వాటిల్లో పువ్వు రాలేదంటే ఇక మనకు దాని నుంచి పండు రాదు, గింజ రాదు, ఏమి రాదండి. సో మనకు మొక్కలకు ఎప్పుడైతే ఆక్సిజన్ మంచిగా అందిద్దో అప్పుడు దాని పునరుత్పత్తి సామర్థ్యాన్ని అది పెంచుకుంటుంది. అంటే మళ్ళీ పువ్వులు పూయడం, ఆ పువ్వులు కాయలు కావడం అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట.
ఇంకొకటి ఏంటంటే ఈ ఆక్సిజన్ వల్ల ఉపయోగం, మనకు ఎప్పుడైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఈ చర్మం మీద కానీ లేదా లోపల ఏదన్నా పార్ట్స్కి దెబ్బలు తగిలినాయి అనుకోండి, అవి తొందరగా రికవర్ కావాలంటే ఆక్సిజన్ అనేది అవసరం. అట్లా ఇప్పుడు మొక్కలకు ఎక్కువగా ఎక్కడి నుంచి ముప్పు పొంచి ఉంటుందంటే ఈ వ్యాధికారకాలైనటువంటి బ్యాక్టీరియా తెగుళ్ళు, బ్యాక్టీరియా నుంచి లేదా ఇతర తెగుళ్ళ నుంచి ఎక్కువగా వాటికి ముప్పు పొంచి ఉంటుంది అన్నమాట. ఈ వ్యాధికారిక బ్యాక్టీరియా కానీ తెగుళ్ళు కానీ అవి వచ్చినప్పుడు అవి తట్టుకోలేవు. ఆక్సిజన్ సరిగ్గా లేదనుకోండి, అవి కుళ్ళిపోవడము లేదా మొదలు కుళ్ళిపోవడము లేదా వేర్లు కుళ్ళిపోవడం అలాంటివి గమనిస్తూ ఉంటాం అన్నమాట. అందుకని రైతు సోదరులు ఏం చేయాలంటే ఆక్సిజన్ అనేది మొక్క వేర్ల ద్వారా ఎక్కువగా సంగ్రహించుకుంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే భూమిని మంచిగా పాడు చేయాలి. పాడు చేసినప్పుడు ఏమవుతుందంటే భూమి గుల్లబారుతుంది. గుల్లబారినప్పుడు ఆ మొక్క వేర్లకు మంచిగా ఆక్సిజన్ అందిద్ది. ఎక్కువగా వేర్ల ద్వారా అవి ఆక్సిజన్ పీలుస్తాయి కాబట్టి, ఆక్సిజన్ సంగ్రహించుకుంటాయి కాబట్టి మొక్క లోపల ఇట్లా ఈ బ్యాక్టీరియా తెగుళ్ళ నుంచి మంచిగా రక్షణ పొందడం జరుగుతుంది. తర్వాత ప్రతి కణానికి కూడా శ్వాసక్రియ మంచిగా అందేలాగా జరుగుతుంది అన్నమాట. మీరు వర్షాకాలం ఎక్కువగా గమనించండి రైతన్నలు, మిరపలో కానీ పత్తిలో కానీ ఎక్కువగా నీళ్లున్న చోట మీరు మొక్కలు గమనించండి, వడబడిపోయి డీలా పడిపోయి ఉంటాయి. అవి అట్నే ఒక వారం రోజులు నీళ్ళల్లో ఉంటాయి, చచ్చిపోతాయండి. అంటే ఈ తెగుళ్ళు వచ్చేసి చచ్చిపోతాయి అన్నమాట. అందుకే వరి పొలాలకు కూడా మీరు గమనించండి, ఎక్కువ రోజులు నీళ్లు ఉంచొద్దని చెప్తారనమాట. ఎక్కువ రోజులు నీళ్లు ఉంటే ఆ మొక్క ఆక్సిజన్ సరిగ్గా తీసుకోలేదు కాబట్టి నీళ్లు మారుస్తూ పెట్టాలని చెప్తారనమాట. అంటే ఎక్కువ రోజులు ఏ పంటను కూడా ఎక్కువ నీళ్ళల్లో ఉంచకూడదు. అట్లా ఈ విధంగా మనకు ఆక్సిజన్ అనేది మొక్కలకు ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ప్రధాన పోషకాల గురించి తెలుసుకుందామండి. ప్రధాన పోషకాలు అంటే ఈ మనం తీసుకునే ఆహారం లాంటివి అన్నమాట. అంటే మనం ఆహారంలో వరి కానీ గోధుమలు కానీ లేదా కూరగాయలు కానీ పండ్లు కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉంటాం కదా. అదేవిధంగా మొక్క ఎదుగుదలకు కూడా ప్రధాన పోషకాలు అవసరం అన్నమాట. ఆ ప్రధాన పోషకాలలో ముఖ్యంగా నత్రజని, భాస్వరము, పొటాష్ అనేవి ప్రధాన పోషకాలుగా ఉంటాయి అన్నమాట. ప్రధాన ఆహారం లాంటివి అవి. ఇప్పుడు మనం వచ్చేసి ఈ నత్రజని అనేది మొక్కకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. నత్రజని అంటే మనం ఎక్కువగా రైతు సోదరులు యూరియా రూపంలో మొక్కలకు అందిస్తూ ఉంటారండి. నత్రజని అనేది మనకు అన్నం ఎలా ప్రధాన ఆహారమో మొక్క కూడా అలాగే ప్రధాన ఆహారం లాంటిది అనమాట. అంటే మనం అన్నం తిన్నప్పుడు లేదా చపాతీ అంటే గోధుమలు తిన్నప్పుడు మనకేమవుతుందండి, ఆ తిన్న ఆహారం మంచిగా జీర్ణమయ్యి శక్తి వస్తుంది. తర్వాత ఆ శక్తి ద్వారా మనకు శరీరంలో మంచి కణజాలాలు నిర్మితమై ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మొక్కలకు కూడా మంచిగా శక్తి రావడానికి, మొక్కలు ఆరోగ్యంగా ఎదగడానికి, మొక్కలో కణజాలాల నిర్మాణానికి ఈ నత్రజని అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇంకొకటి, మనం ఆహారం తీసుకున్నప్పుడు మనకు ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ కావాలి అనుకుంటూ ఉంటాం కదా. అంటే ప్రోటీన్ ఫుడ్ అనేది మనకు గుడ్లు కానీ లేదా మాంసం కానీ లేదా చీజ్ కానీ లేదా జున్ను కానీ ఇలాంటి వాటిల్లో మనకు ప్రోటీన్ ఫుడ్ వస్తూ ఉంటుంది కదండి. అదేవిధంగా మొక్కల్లో కూడా ప్రోటీన్లు, ఎంజైమ్లను తయారు చేసుకోవాలి అంటే నత్రజని అనేది కావాలి. ఈ నత్రజనిలో ఏముంటుందంటే ఈ ప్రోటీన్లను, ఎంజైమ్లను తయారు చేయడం కోసం ఎమినో యాసిడ్స్ అనేది అవసరం ఉంటుంది అనమాట. ఈ ఎమినో యాసిడ్స్ అనేవి నత్రజనిలో ఉంటాయి. సో ఆ ఎమినో యాసిడ్స్ ఏం చేస్తాయంటే మొక్కకు అవసరమైనటువంటి ప్రోటీన్లను, ఎంజైమ్లను తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత మొక్కలో ఈ హార్మోన్లు, విటమిన్లు, అంటే మనకు ఏ విధంగా అయితే మన శరీరంలో హార్మోన్లు ఉంటాయో మొక్కలో కూడా హార్మోన్లని తర్వాత విటమిన్లని సమతుల్యం అంటే బ్యాలెన్స్ చేయడం కోసం కూడా ఈ నత్రజని అనే ప్రధాన పోషకం ఉపయోగపడిద్ది. మనం మొక్కలకు నీరు అందిస్తూ ఉంటాం కదండి. ఆ అందించిన నీరు మొక్క చివరి భాగానికి అందాలి. అలా అందాలంటే మనకు నత్రజని అనే పోషకం అవసరం అవుతుంది అన్నమాట. ఇంకొకటి, మీరు ఎక్కువగా రైతు సోదరులు గమనించే ఉంటారు, యూరియా వేయగానే పంట పచ్చబడిపోతుంది. సో అంటే ఆ పచ్చదనం అనేది ఈ నత్రజని అనేది అందడం వల్ల అది ఆ పచ్చదనం వస్తుంది అనమాట. తర్వాత వేర్లు ఎక్కువగా రావడం కోసం నత్రజని లేకపోతే అసలు పంట పండదండి. అంటే అది తగు మోతాదులో అందించుకుంటే వెళ్ళాలి. మనం ఆహారం అన్నం తినకపోతే ఎలాగో
బతకము, అంటే చనిపోతాం కాబట్టి ఆహారం లేకపోతే. అదేవిధంగా మొక్క కూడా నత్రజని లేకపోతే బతకదు. కాకపోతే దాన్ని సరైన సమయంలో సరైన మోతాదులో అందిస్తే అది మనకు ఎక్కువ పంట దిగుబడులు చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఇట్లా మనకు ఈ నత్రజని అనే ప్రధాన పోషకం మొక్క ఎదుగుదలకి ఉపయోగపడింది అనమాట. రెండో ప్రధాన పోషకమైనటువంటి భాస్వరం గురించి తెలుసుకుందాం. భాస్వరం అంటే మనం ఎక్కువగా మొక్కలకు డిఏపి రూపంలో అందిస్తామండి. డై అమోనియం ఫాస్ఫేట్ 1846 అని ఉంటుంది కదా బస్తా మీద. ఆ విధంగా మనం భాస్వరం అనే ఎరువును వాడటం జరుగుతూ ఉంటుంది. ఇది రెండవ ప్రధాన పోషకము. ఈ భాస్వరము వేస్తే ఏం జరుగుద్దంటే మొక్కల్లో ఎక్కువ వేర్లు వస్తాయన్నమాట. మొక్కల్లో ఎక్కువ వేర్లు రావాలి అంటే ఈ భాస్వరం అనేది కావాలి. అదేవిధంగా మీరు కాండము గమనించండి. ఏదైనా మొక్క కాండం కింద మొదల భాగం ఉంటుంది కదా, అది బాగా దృఢంగా ఉంటుంది అన్నమాట ఈ భాస్వరం వాడటం వల్ల. తర్వాత మనం తీసుకున్న ఆహారం శక్తిలాగా మారుతుంది కదండి. అంటే అన్నం తిన్నాం అనుకోండి, అన్నం తింటే మనకు శక్తి వస్తుంది కదా. ఆ శక్తి మన శరీరంలో అన్ని భాగాలకి అందాలి అంటే మనకు ఎంజైమ్లు కానీ లేదా రక్తం రూపంలో కానీ ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి అన్ని భాగాలకు అందింది. అదే మొక్కలో అన్ని భాగాలకు అందాలంటే ఈ భాస్వరం అనే పోషకం ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత ఈ కణజాలాలకు కూడా శక్తిని అందించడం కోసం ఈ భాస్వరం అనేది ఉపయోగపడుద్ది. ఇక్కడ ఈ కణజాలాల నిర్మాణం కోసం కూడా ఈ భాస్వరం, అంటే కణజాలాలు నిర్మాణం కావాలంటే మనకు నత్రజని ఎంత అవసరం ఉంటుందో భాస్వరం కూడా అంతే అవసరం ఉంటుంది. ఆ కణజాలాలకు శక్తిని కూడా అందించాలంటే భాస్వరం అనేది కావాలన్నమాట. ఇంకొకటి, ఎప్పుడైతే మనకు మొక్కల్లో వేరు వ్యవస్థ బాగా ఉంటుందో అది మనం అందించినటువంటి పోషకాలను మళ్ళీ నీటిని బాగా సంగ్రహించుకుంటాయి. అలా సంగ్రహించుకున్నప్పుడు ఏం జరిగిద్ది, మొక్క ఆరోగ్యవంతంగా పెరగడం జరుగుతుంది అన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ భాస్వరం ద్వారా మనకు మన మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ మీరు గమనించండి, ఒక్కొక్క వయసులో ఒక్కొక్కటి జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఏ సమయంలో పూలు రావాలి, పండ్లు రావాలి, ఫలదీకరణం చెందాలి అనేది ఈ భాస్వరం అనేది మనకి, అంటే మొక్కలో సరైన సమయంలో ఏం జరగాలనేది చేస్తుంది అనమాట. సపోజు మనం చూడండి, బాల్యం ఉంటుంది, యుక్త వయసు ఉంటుంది, తర్వాత నడి వయసు ఉంటుంది, తర్వాత ముసలి వయసు ఉంటుంది. అదేవిధంగా మొక్కలో కూడా అలాంటి గుణాలు రావాలి అంటే ఈ భాస్వరం అనే పోషకం అవసరం అనమాట. మనం అంటే ఎక్కువగా మనం మొక్కల ద్వారా మనం ఎక్కువ ఆహారాన్ని కానీ పూలను కానీ పండ్లను కానీ స్వీకరిస్తాం కాబట్టి ఈ మొక్కకు సపోజు వరి మొక్క ఉందనుకోండి, వరిలో అది ఎప్పుడు చిరుపొట్ట దశకు రావాలి, తర్వాత పొట్ట దశకు రావాలి, తర్వాత ఎప్పుడు ఈనాలి, ఎప్పుడు కంకులు ఫలదీకరణం చెంది అవి గింజలుగా మారాలి. తర్వాత అదే పత్తిలో చూసుకోండి, అది ఎప్పుడు పూత పుయ్యాలి, ఎప్పుడు కాయలాగా కావాలి, ఎప్పుడు పగలాలి. అదే వేరే ఏదన్నా పండ్ల మొక్క తీసుకోండి, అది ఎప్పుడు ఆ మొక్కలో ఏ టైంలో పువ్వులు రావాలి, ఏ టైంలో ఆ పువ్వు కాయలాగా రూపాంతరం చెందాలి, ఆ కాయలాగా రూపాంతరం చెందింది మళ్ళీ ఎప్పుడు పండులాగా మారాలి. అంటే ఇలాంటి దశలని ఈ భాస్వరం అనే పోషకము మొక్కలో అది నిర్ధారిస్తుంది అన్నమాట. తర్వాత ఈ భాస్వరం ఎక్కువ అంటే మంచిగా అందించడం వల్ల మొక్కలో రోగనిరోధక శక్తి ఎక్కువ వస్తుంది అన్నమాట. సో మీరు భాస్వరం గురించి ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మొక్కలో వేర్లు బాగా రావాలి అంటే భాస్వరం కావాలి. తర్వాత మొక్కలో ఏ దశలో ఏం జరగాలి అనే దానికి కూడా ఈ భాస్వరం అనేది చాలా అవసరం అన్నమాట. కాబట్టి రైతు సోదరులు భాస్వరాన్ని సరైన మోతాదులో అందిస్తే మొక్క చాలా దృఢంగా మంచిగా పెరిగి మంచి దిగుబడులు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు మూడవ ప్రధాన పోషకమైనటువంటి పొటాష్ గురించి తెలుసుకుందామండి. పొటాష్ అనేది మనకు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో దొరుకుతూ ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. అది మనం సాధారణంగా పంట పొలాల్లో వేస్తూ ఉంటాము. అయితే ఈ పొటాష్ గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఫస్ట్ మీరు చిన్నపిల్లల్ని చూడండి, లేదా కొంతమంది వాళ్ళు ఎలా ఉంటారంటే హైపర్ యాక్టివ్గా ఉంటారు చూసారా, యాక్టివ్గా హైపర్ యాక్టివ్గా చాలా అలా ఉండేవాళ్ళు
అంటే వాళ్ళల్లో ఎంజైమ్స్ ఎప్పుడు చురుకుగా ఉంటాయి అన్నమాట. చాలా యాక్టివ్గా ఉన్నారా వీరు అని అంటూ ఉంటాం కదా మనం. అలా మొక్కల్లో కూడా ఎక్కువ యాక్టివ్నెస్ రావాలి అంటే ఈ పొటాష్ అనేది అవసరం. అంటే మొక్కల్లో ఉండేటువంటి ఎంజైమ్లు ఈ పొటాష్ను సంగ్రహించుకున్నప్పుడు ఏం జరిగిద్దంటే అవి చాలా ఉత్సాహంగా చురుగ్గా ఉంటాయి అన్నమాట. ఇట్లా ఈ చురుగ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు మొక్క ఎదుగుదల బాగుంటుంది. తర్వాత దానిలో పునరుత్పత్తి సామర్థ్యం బాగా పెరిగిద్ది అనమాట పొటాష్ వల్ల. అంటే దాని సంతతిని పెంచుకునే శక్తి బాగా పెరిగిద్ది అనమాట పొటాష్ ఉండడం వల్ల. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మనం మొక్కలకు నీళ్ళు అందిస్తాం కదండి, ఆ నీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దాని గురించి కూడా ఈ పొటాష్ అనేది ఉపయోగపడింది. సపోజు మనం ఎక్కువ నీళ్ళు అందించామనుకోండి, ఆ మొక్క ఎక్కువ నీళ్ళు తీసుకున్న ఉపయోగం ఉండదు కదా. కాబట్టి మొక్కకు ఎంత అవసరం మేరకు నీరు అవసరం ఉంటుందో ఆ నీటిని సంగ్రహించుకొని దాన్ని సద్వినియోగం చేస్తుంది. మొక్క లోపల అన్ని భాగాలకు అందేటట్టు చేస్తుంది అన్నమాట. తర్వాత ఈ పొటాష్ వల్ల ఏమవుద్దంటే రోగనిరోధక శక్తి ఒకటి మొక్కలో బాగా వస్తుంది. ఏదన్నా కరువు పరిస్థితి లేదా బెట్ట పరిస్థితి లాంటివి ఏమన్నా వచ్చినా కానీ మొక్క తట్టుకునేలాగా చేస్తుంది అన్నమాట. ఇంకటి దీనివల్ల పొటాష్ వల్ల వేరు వ్యవస్థ కూడా బాగా వస్తుంది కాబట్టి బాహ్య ఒత్తిళ్ల నుంచి కూడా మొక్కను రక్షిస్తుంది అన్నమాట. ఇంకా ఈ మొక్కకు అవసరమైనటువంటి ఈ పోషకాలు కానీ కార్బోహైడ్రేట్స్ కానీ మొక్క అన్ని భాగాల్లోకి రవాణా చేయడం కోసం ఈ పొటాష్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక్కడ ఎక్కువగా మనం పొటాష్ గురించి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంటే రైతు సోదరులకు బాగా గుర్తుండే విషయం ఏంటంటే తూకం బాగా వస్తుంది, కాయ కానీ గింజ కానీ మంచి రంగు ఉంటుంది, ఇలా గమనించే ఉంటారు మీరు. ఇంకా అది ఏం చేస్తుందంటే మీరు కూరగాయలు తిన్నారనుకోండి, కూరగాయల్లో మంచి రుచి రావాలి అంటే పొటాష్ మంచిగా ఉండాలి, దానికంటే పొటాష్ మంచిగా అందాలి. పండ్లు మంచి రుచిగా ఉండాలి అంటే ఆ రుచి మంచిగా రావాలి అంటే పొటాష్ అనేది వాడాలి. తర్వాత మనం పంటను ఎక్కువ రోజులు నిల్వ చేయాలనుకోండి, అంటే దాచిపెట్టాలనుకోవాలనుకోండి, పొటాష్ వాడటం వల్ల పంట అంటే వచ్చిన పంట దిగుబడి నిల్వ సామర్థ్యం పెరిగిద్ది అనమాట. ఇంకొకటి మీరు గమనించండి, నూనె గింజల పంటలైనటువంటి ఈ ఆముదం కానీ లేదా వేరుశనగ కానీ సన్ఫ్లవర్ కానీ నువ్వులు కానీ ఇలాంటివి చూడండి, మనం పొటాష్ కనుక వాడామనుకోండి దాంట్లోంచి ఎక్కువగా నూనె రావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో రైతులకు ఈ పొటాష్ అనేది ఈ విధంగా మేలు చేస్తుంది. అంటే మొక్కలకు అందించడం వల్ల ఆ మొక్కల్లో వచ్చేటువంటి దిగుబడి చాలా ఆరోగ్యకరంగా నిల్వ సామర్థ్యంతో, రంగుతోటి, రుచితోటి, బరువుతోటి ఉండడం జరిగింది అనమాట. సో ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా పొటాష్ తప్పకుండా వేసుకోవాలండి. ఇప్పుడు మనం ద్వితీయ పోషకాల గురించి తెలుసుకుందామండి. అంటే ప్రధాన పోషకాలు అధిక మోతాదులో అవసరము, ద్వితీయ పోషకాలు తక్కువ మోతాదులో అవసరం అన్నమాట. ఈ ద్వితీయ పోషకాలలో 3 ఉంటాయి: కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. దీంట్లో మొదటగా మనం కాల్షియం గురించి తెలుసుకుందాం. ఈ కాల్షియం అనేది మనం పైన పిచికారీ చేస్తూ ఉంటాము లేదా అడుగు మందు రూపంలో అందిస్తూ ఉంటాము. అది మనకు సిఎంఎస్ బస్తాల్లో ఉంటుంది. అంటే సిఎంఎస్ బస్తాల్లో అయితే మనకు కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అని 3 ఉంటాయి. సపరేట్గా కాల్షియం నైట్రేట్ అని కూడా ఉంటాయి అన్నమాట. ఆ కాల్షియం అనేది మొక్కలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మొక్క మంచిగా ఆరోగ్యంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. తర్వాత వేర్లు బాగా రావడానికి ఉపయోగపడుతుంది. వేర్లు బాగా వచ్చిన తర్వాత ఆ భూమిలో ఉన్న పోషకాలను సంగ్రహించుకోవడం కోసం ఈ కాల్షియం ఉండడం వల్ల ఆ వేర్లు మంచిగా పోషకాలను సంగ్రహించుకుంటాయి. ఇందాక నేనేం చెప్పానంటే ప్రతి జీవి లేదా మొక్క కూడా కణజాలాలతో నిర్మితమై ఉంటుంది కదా. ఆ కణజాలాలకు అంటే ఇట్లా ఒక కణజాలం ఉందనుకోండి, దీనికి చుట్టూ గోడ, ఆ గోడ నిర్మాణం మంచిగా జరగాలంటే ఈ కాల్షియం అనేది అవసరం ఉంటుంది అన్నమాట. తర్వాత ఈ కణజాలాలు ఏమైతే ఉన్నాయో వాటికి సూక్ష్మ పోషకాలు అందించాలి అంటే ఈ కాల్షియం అనేది అవసరం. సూక్ష్మ పోషకాలు అంటే ఇందాక మీకు చెప్పాను నేను, అవి కూడా 9 ఉంటాయని. అంటే ఉదాహరణకు బోరాన్, ఐరన్, తర్వాత జింక్ అలాంటివి ఉంటాయి కదండి. అలాంటివి ఈ కణజాలాలకు అందాలి అంటే ఈ కాల్షియం అనే ద్వితీయ పోషకం అవసరం అన్నమాట. అంటే సూక్ష్మ పోషకాలను కణజాలాలకు అందించాలి అంటే ఈ కాల్షియం అనేది తప్పనిసరిగా మొక్కకు అవసరం అన్నమాట.
తర్వాత మన మానవ శరీరంలో ఏ విధంగా అయితే హార్మోన్లు ఉంటాయో ఆ మొక్కల్లో ఉండే హార్మోన్లను కూడా సమతుల్యం చేయాలంటే ఈ కాల్షియం కావాలన్నమాట. తర్వాత మళ్ళీ మనకు ఈ మొక్కల్లో ఉండేటువంటి ఎంజైమ్లను చురుకుగా ఉత్సాహంగా ఉంచడం కోసం మొక్కల్లో రోగనిరోధక శక్తి అంటే మొక్కలకు వ్యాధులు రాకుండా కాపాడటం కోసం ఈ కాల్షియం అనే ద్వితీయ పోషకము చాలా ముఖ్యంగా మొక్కల్లో ఉపయోగపడింది అన్నమాట. ఇప్పుడు రెండవ ద్వితీయ పోషకమైనటువంటి మెగ్నీషియం గురించి తెలుసుకుందామండి. ఈ మెగ్నీషియం అనేది మనకు సాధారణంగా రైస్ సోదరులు చూసే ఉంటారు, చక్కెరలాగా లేదా చక్కెర కంటే కొంచెం లావుగా ఉంటుంది. మనం దాన్ని పైన పిచికారీ చేసి అందించవచ్చు, లేదా బస్తాల రూపంలో అయినా సరే, అడుగుమందు రూపంలో వేసైనా సరే మొక్కలకు అందించవచ్చు అన్నమాట. ఈ మెగ్నీషియం అనేది మొక్కకు ఎంత ముఖ్యమంటే ఈ కిరణజన్య సంయోగ క్రియకి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఎంత అవసరమో కిరణజన్య సంయోగ క్రియ ఇంకా బాగా జరగాలి అంటే మెగ్నీషియం అనేది కూడా అంతే అవసరం. అంటే దీంట్లో మొక్కలో ఉన్న క్లోరోఫిల్ని బాగా యాక్టివేట్ చేసి అది కిరణజన్య సంయోగ క్రియకు మంచిగా ఉపయోగపడేలాగా చేస్తుంది అనమాట. అంటే కిరణజన్య సంయోగ క్రియ ఆకుల్లో జరిగిద్ది కాబట్టి ఆ ఆకుల్లో తయారైనటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో అంటే కార్బోహైడ్రేట్స్ అంటాం, అది శక్తి. ఆ శక్తిని మొక్కలోని ప్రతి భాగానికి అంటే కొమ్మలకి, కాయలకి, వేర్లకి, పువ్వులకి వీటన్నిటికీ అందించాలి అంటే మెగ్నీషియం అనే పోషకం అవసరం అన్నమాట. అంటే మొక్కలో తయారైన శక్తిని ప్రతి భాగానికి అందించాలి కాబట్టి ఈ మెగ్నీషియం ఏం చేస్తుందంటే ఆ పాత్ర పోషిస్తుంది. అన్ని భాగాలకు, కాయలకు కానీ, కొమ్మలకు కానీ, వేర్లకు కానీ, పువ్వులకు కానీ వాటన్నిటికీ శక్తిని అందించేలాగా ఈ మెగ్నీషియం అనే పోషకం ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది ఇంకా ఏం చేస్తుందంటే ఎంజైమ్లను ఎప్పుడు చురుకుగా, ఉత్సాహంగా ఉంచుద్ది. తర్వాత ఈ పోషకాలు ఏమైతే ఉన్నాయో కింద భూమిలో తీసుకున్న పోషకాలు ఏమైతే ఉంటాయో వాటిని మొక్క పైభాగానికి అందించాలంటే మెగ్నీషియం అనే మూలకం అంటే మెగ్నీషియం అనే పోషకము చాలా ముఖ్యమైనది. మనం వేసిన డిఏపి అంటే భాస్వరం ఉంటుంది కదండి, ఆ భాస్వరంని మొక్క పైభాగాల వరకు తీసుకెళ్లాలంటే మెగ్నీషియం అనే పోషకము చాలా ముఖ్యమైనది అనమాట. ఇంకొకటి ఏంటంటే మొక్క అన్ని కణజాలాలతో నిర్మితమై ఉంటుందని చెప్పా కదా, ఈ కణజాలాలు చాలా దృఢంగా, బలంగా ఉండాలి అంటే మెగ్నీషియం అనే పోషకం కావాలి. ఎప్పుడైతే ఈ కణజాలాలు దృఢంగా, బలంగా ఉంటాయో అప్పుడు మొక్క రోగాల బారి నుంచి కాపాడబడుతుంది. తర్వాత ఒత్తిడి ఉండదు అనమాట, మొక్కకు ఒత్తిడి ఉండదు. వేడి, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వేడిని కూడా తగ్గించేలాగా ఈ మెగ్నీషియం అనే పోషకం పనిచేస్తుంది అనమాట. మెగ్నీషియము ముఖ్యంగా మనకు దేనికి పనిచేస్తుందంటే కిరణజన్య సంయోగ క్రియకి, తర్వాత ఆ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆకుల్లో తయారైన ఆహారాన్ని మొక్కలోని అన్ని భాగాలకు పంపించడం కోసం, మళ్ళీ మనం అందించినటువంటి భూమి ద్వారా అందించినటువంటి పోషకాలని మొక్క పైభాగాలకు చేరవేయడం కోసం ఈ మెగ్నీషియం అనేది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా భాస్వరాన్ని మొక్క చివరి భాగం వరకు తీసుకెళ్ళాలి అంటే మెగ్నీషియం అనే పోషకం అవసరం అన్నమాట. ఇప్పుడు ద్వితీయ శ్రేణి పోషకాల్లో మూడోదైనటువంటి సల్ఫర్ గురించి తెలుసుకుందామండి. సల్ఫర్ అంటే చాలామందికి ఘాటు, H2SO4 అనే ఒకటి ఉంది కదండి, సల్ఫరిక్ యాసిడ్ అంటారు కదా, అంటే ఘాటు వస్తుంది కదా. అంటే ఈ ఘాటు అనే పదం ఎందుకు నేను వాడానంటే పండ్లు, కూరగాయలు, మిర్చి ఇలాంటి వాటిల్లోంచి వాసన, పరిమళం వస్తూ ఉంటుంది కదండి. పూలల్లో మంచి వాసన వచ్చిందనుకోండి, అంటే మల్లెపూలు కానీ, గులాబీలు కానీ, ఇతరత్ర వేరే పూలు కానీ వాసన మంచిగా వస్తున్నాయంటే అందులో సల్ఫర్ అనే పోషకం అందించామనుకోండి, మంచి వాసన వస్తాయన్నమాట. అదేవిధంగా మిర్చి ఘాటు వస్తూ ఉంటుంది. మీకు మిర్చి ఘాటు రావడానికి గల కారణం ఏంటంటే సల్ఫర్ అనే పోషకం. సో సల్ఫర్ అనేది మనకు మొక్కల్లో అంటే పండ్లల్లో మంచి వాసన కోసం, పూలల్లో వాసన కోసం, ఇతర వేరే పంటల్లో అయితే మంచి ఘాటు కోసం అట్లా ఉపయోగిస్తాం అన్నమాట. నూనె పంటల్లో అయితేనేమో ఎక్కువ దిగుబడి రావడం కోసం. ఈ విధంగా సల్ఫర్ అనే పోషకం మనకు పంటల్లో ఉపయోగపడుద్ది. ఇక
ఆ సల్ఫర్ మనకు మొక్కల్లో ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. సల్ఫర్ ఏం చేస్తుందంటే, సల్ఫర్లో ఎమినో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయండి. ఫస్ట్ నేను నత్రజని అంటే యూరియాలో కూడా ఎమినో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయని చెప్పా కదా, అదేవిధంగా సల్ఫర్లో కూడా ఎమినో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఎమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి ఏమైందంటే ఈ ప్రోటీన్స్ని ఎంజైమ్స్ని మంచిగా తయారు చేసుకోగలిగిద్ది అనమాట. ఆ ప్రోటీన్లో ఎంజైమ్లో తయారు కావాలంటే ఎమినో యాసిడ్ కావాలి. అందుకని ఈ సల్ఫర్ ఎక్కువగా ఉండడం వల్ల, సల్ఫర్లో ఎమినో యాసిడ్స్ ఉండడం వల్ల ప్రోటీన్లు ఎంజైమ్లు మంచిగా తయారవుతాయి. మన శరీరంలో మెటబాలిజం అనేది వస్తూ ఉంటుంది కదండి, ప్రతి జీవికి కూడా మెటబాలిజం వస్తుంది. ఆ మెటబాలిజం అనేది కూడా ఈ సల్ఫర్ ద్వారా నిర్ధారణ జరిగింది మొక్కలో. అంటే ఎప్పుడు ఏ సమయంలో మెటబాలిజంకి రావాలి అనేది కూడా ఈ సల్ఫర్ అనే పోషకము మొక్కలో నిర్ధారిస్తుంది. అదేవిధంగా క్లోరోఫిల్ తయారీ, క్లోరోఫిల్ అంటే మనకు కిరణజన్య సంయోగక్రియకు అవసరం అయినటువంటిది కాబట్టి దాని తయారీకి కూడా ఈ సల్ఫర్ ఉపయోగపడుతుంది. ఈ మనకు ఎప్పుడైతే ఈ సల్ఫర్ అనేది ఎంజైమ్ని యాక్టివ్గా చురుకుగా ఉంచుద్దో అప్పుడు మొక్కలో జీవక్రియ బాగా జరిగిద్ది అనమాట. జీవక్రియ బాగా జరిగినప్పుడు ఏం జరిగింది అంటే, మన శరీరంలో మనం తీసుకున్న ఆహారం మంచిగా జీర్ణం అయిందనుకోండి, అది మొక్కలో అంటే మన శరీరంలో తయారైనటువంటి శక్తిని అన్ని భాగాలకు రవాణా చేయడం కోసం ఉపయోగపడింది అనమాట. అట్లా సల్ఫర్ పనిచేస్తుంది. ఈ మనం ఎక్కువగా మొక్కల్లో నత్రజని వేస్తూ ఉంటాం కదా, అంటే యూరియా వేస్తాం కదా, ఆ యూరియాని మంచిగా సద్వినియోగం చేసుకోవాలంటే సల్ఫర్ అనే పోషకం అవసరం అవుతుంది అనమాట. ఇక ఇందాక నేను చెప్పినట్టు పంటలో నాణ్యత రావడానికి, నూనె గింజల పంటలైనటువంటి వేరుశనగ కానీ, పొద్దుతిరుగుడు కానీ, ఆముదం కానీ, ఇంకా వేరే ఇతరత్ర పంటలు, నూనె పంటల్లో ఎక్కువ నూనె రావడానికి, తర్వాత పూల పంటల్లో ఎక్కువగా సువాసన రావడానికి, పండ్ల పంటల్లో పండ్లు మంచిగా వాసన రావడానికి, అట్లా రావడం కోసం ఈ సల్ఫర్ అనే పోషకం బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఈ సల్ఫర్ వల్ల మొక్క మీద ఎప్పుడూ ఒత్తిడి ఉండదు. ఒత్తిడి లేకపోతే, మనకు ఒత్తిడి లేదనుకోండి, మనం ఎంత ప్రశాంతంగా ఉంటాం. సో ప్రశాంతంగా మొక్క ఉందనుకోండి, దానిపైన అది మంచిగా చేసుకొని పోతుంది కాబట్టి దానిలో జీవక్రియలు మంచిగా జరిగి అది దాని కర్తవ్యాన్ని మంచిగా నిర్వర్తించి మనకు కావాల్సిన పూలు పండ్లు అలాంటివి అందిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ సల్ఫర్ అనేది కూడా చాలా ముఖ్యమైన పోషకము. ఈ ద్వితీయ శ్రేణి పోషకాలు వచ్చేసి మనకు సిఎన్ఎస్ 50 కిలోల బస్తాల రూపంలో కానీ, లేదా కాల్షియం ఒకటి వచ్చేసి కాల్షియం నైట్రేట్ అని కానీ అట్లా దొరుకుతూ ఉంటాయి. లేదంటే మనం కాల్షియం పిచికారీ చేసుకోవడానికి, మెగ్నీషియం పిచికారీ చేసుకోవడానికి అట్లా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి రైతు సోదరులు ఈ చెప్పినటువంటి 9 పోషకాలు, అంటే 9 మనం అందించే ఈ 6 నత్రజని, భాస్వరము, పొటాషు, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, వీటిని మనం అందించాల్సి ఉంటుంది. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అనేది ప్రకృతి మనకు సహజ సిద్ధంగా ఇచ్చింది కాబట్టి వాటిని మనం మొక్కలకు అందించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. ఇవి లేకపోతే మొక్కలు చాలా ఒడిదుడుకులకు గురయ్యి సరైన పంట దిగుబడులు ఇవ్వకుండా మనం బాగా నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ పోషకాలను మంచిగా వినియోగించుకొని మొక్కలకు అందించి ఎక్కువ దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ఈ చెప్పినటువంటి పోషకాలు మొక్కలకు సరైన సమయంలో సరైన మోతాదులో అందించండి. మంచి పంట దిగుబడులు సాధించండి.